నమస్తే. ప్రభుత్వం కంపెనీలకు ఇవ్వాలనుకున్న టీజీఐఐసికి కేటాయించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమి పైన మాట్లాడాల్సిన అంశాల మీద చర్చ జరగట్లేదా? అనవసరమైన విషయాల మీద, అనవసరం అంటే అసలు వాస్తవాల మీద, అసలు అంశం మీద చర్చ జరగకుండా మిగతా అంశాల చిన్న చిన్న విషయాల మీద మనం మాట్లాడుతున్నామా? అది గవర్నమెంట్ ల్యాండా, హెచ్యూ ల్యాండా, లేకపోతే ఇంకా మిగతా విషయాల మీదనే మాట్లాడుతున్నామా? అసలైన విషయాల మీద, ముఖ్యంగా ఇందిరాగాంధీ ఆనాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కోసం ఇచ్చిన భూములు, దానికి సంబంధించిన గెజిట్ మీద మనం మాట్లాడట్లేదా? తర్వాత జరిగిన కోర్టు కేసు ఏంది, కోర్టులో ఎవరెవరు ఇంప్లీడ్ అయ్యారు, హైకోర్టులో ఏం కేసు జరిగింది, సుప్రీం కోర్టులో ఏం జరిగింది, వీటన్నిటి మీద డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. అండ్ దాంతోపాటు బిల్లీరావు ఎవరు, ఆ బిల్లీరావు దొంగన మంచోడా, ఏదన్నా తెలంగాణని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ రాష్ట్రాన్ని బాగు చేయాలని కంపెనీ తెద్దాం అనుకున్నాడా? ఇవన్నీ అంశాల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మాట్లాడదాం. నా ముందు గాదే ఇన్నయ్య గారు ఉన్నారు. కొంత రీసెర్చ్ తర్వాత ఇన్నయ్య గారితో మేము కూర్చోవడం జరిగింది. నమస్తే అన్న. నమస్తే. యా, సో మీ ఇన్వెస్టిగేషన్లో ఆర్ మీ రీసెర్చ్లో మీ అనాలిసిస్ ఒక రకంగా చెప్పాలంటే ఎట్లా మీరు ఈ టోటల్ ఎపిసోడ్ని చూస్తున్నారు? ఐ థింక్ ఫస్ట్ ఇంటర్వ్యూ అని కూడా కదా దీని మీద. సో ఏం గమనించారు మీరు, ఏ అంశాలు గమనించారు, దేని మీద మీరు ఫోకస్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? అంటే ఇంతకుముందు మీరు ఇంట్రోలో చెప్పినట్టు ఇది తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో, ఆ తదనంతరం ఆంధ్ర ఉద్యమ నేపథ్యంలో, ఆ కొనసాగింపులో జరిగినటువంటి 6 పాయింట్ ఫార్ములా అగ్రిమెంట్ ఏదైతే జరిగిందో, ఏది కేంద్ర ప్రభుత్వ సమక్షంలో జరిగినటువంటి 6 సూత్రాల పథకం అనేది ఏదైతే ఉందో, ఈ 6 సూత్రాల పథకంలో భాగంగా కొన్ని హామీలు ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే టీపీఎస్ తెలంగాణ ప్రజా సమితి, చెన్నారెడ్డి గారు, మల్లికార్జున్ గారు, ఇంకా మిగతా వాళ్ళందరూ ఇక్కడ గెలిచినటువంటి ఎంపీలు ఎప్పుడైతే టీపీఎస్ని మర్జ్ చేసి కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత జరిగిన కొనసాగింపు పరంపరలో అప్పుడు ఇక్కడ విద్యారంగ అభివృద్ధి కోసం కొన్ని చర్యలు తీసుకోవాలి, కొన్ని ప్రాధాన్యతగా ఇక్కడ విద్యాలయాలను ఏర్పాటు చేయాలనే దాంట్లో భాగంగా ఆ రోజు ఇందిరాగాంధీ గారు ప్రత్యేక శ్రద్ధతోటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనే ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి పరిధిలో వచ్చింది. ఇది ఇప్పుడు వేరే యూనివర్సిటీస్లు అన్నీ కూడా ఇట్లా రాలే. ఇప్పుడు సపోజ్ మన తెలంగాణ పరిధిలో యూనివర్సిటీలు పెడితే అది చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైనది కాదు అది. కానీ ఇది చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి వార్తల్లో భాగంగా వచ్చిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైనా చేయాలంటే రాజ్యాంగ సవరణ 33 ప్రకారము దీన్ని ఏదైనా చేయాలి. దీన్ని రద్దు చేయాలన్నా, మార్పిడి చేయాలన్నా, స్థల మార్పిడి చేయాలన్నా, పేరు మార్పిడి చేయాలన్నా, లేకపోతే ఇంకా ఏదైనా చేయాలనుకున్నా కానీ దానికి సంబంధించి మొత్తంగా కూడా చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన విషయాల్లో లోపలనే చేయాల్సి వస్తుంది. ఆ నిబంధనలోనే డిస్కషన్ ఏం జరుగుతుందంటే, ఇందిరాగాంధీ ఆనాడు కేటాయించారు దేనికోసం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కోసం. కానీ ఆ భూమి మొత్తాన్ని కూడా లీగల్ ప్రాసెస్ చేసుకోవడంలో, మేము దీనికి హక్కుదారులమని ఆ టోటల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవడంలో వీళ్ళు ముందుకు వెళ్ళలేదు. దానివల్ల అది గవర్నమెంట్కి చెందిన భూమి కిందనే ఉంటది అన్నది చర్చ. ఉండదు అది అబద్ధం. అది ఇప్పుడు మీరు అన్నట్టు ఆ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా గెజిట్ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ ద్వారా వాళ్ళు విడుదల చేసిండ్రు. ఆ గెజిట్ కాగితాలు బయట పెట్టాలా, యూనివర్సిటీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గెజిట్ ఖచ్చితంగా గెజిట్ ఆ నెంబర్తో కూడినటువంటి పత్రం ఉంటుంది. అది రాజపత్రం, అది రాజముద్రతో కూడినటువంటి పత్రం. అది గెజిట్ అంటేనే రాజపత్రం. అది ఆ రోజు ఆ భూమి కేటాయించినప్పుడు సర్వే నెంబర్ వారిగా, సర్వే నెంబర్ 1 నుంచి సర్వే నెంబర్ 26 వరకు ఉన్నటువంటి ఆ సర్వే నెంబరు, 1వ సర్వే నెంబర్ ఎక్స్టెండ్ ఎంత, 2వ ఎక్స్టెండ్ ఎంత, 3 ఎంత, కానీ మొత్తంగా చూస్తే 25వ సర్వే నెంబర్లోనే ఎక్కువ భూమి ఉన్నది. అత్యధిక భూమి ఉన్నది 25వ సర్వే నెంబర్. ఎందుకంటే సర్వే నెంబర్ వారి ఎక్స్టెంట్ డిసైడ్ చేసింది మనం కాదు, బ్రిటిష్ చోటు ఉన్నప్పుడు జరిగినది విషయం అది. 1 నుంచి 26 వరకు సర్వే నెంబర్ వరకు ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో
ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీకి లేదు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి లేదని మాట్లాడుతున్నటువంటి మన పాలకులు ఎవరైతున్నారో, మన మంత్రులు, ముఖ్యమంత్రి గారు, వీళ్ళంతా ఎవరైతున్నారో ఒక్కసారి 75 తర్వాత పానీ నకలు చూస్తే అర్థమైపోద్ది కదా. 75 తర్వాత పానీ నకల్లో సెంట్రల్ యూనివర్సిటీ పానీ నకలు ఎక్కింది. మరి పానీ నకల్లో ఎక్కిన తర్వాత మీరన్నట్టు రాకపోవచ్చు, టైటిల్ ఈజ్ డిఫరెంట్, రెవెన్యూ రికార్డ్ ఈజ్ డిఫరెంట్. జీవో వచ్చిన తర్వాత, ఒక గెజిట్ విడుదల అయిన తర్వాత ఆ గెజిట్ ఆధారంగా ఆటోమేటిక్గా రెవెన్యూ రికార్డులలోకి, పానీ నకల్స్లోకి ఎంటర్ అయిపోయింది అది. అయితే ఇక్కడ జరిగిన మీరు అన్నట్టు ఒక పెద్ద పొరపాటు ఏంటంటే, వాళ్ళు ఆ గెజిట్ ఆధారంగా లేకపోతే రెవెన్యూ రికార్డు ఆధారంగా ఎక్కినటువంటి భూమిని మొత్తంగా కూడా వాళ్ళు టైటిల్ క్లియర్ చేసుకోకపోవడం అనేది జరిగింది. సరే, నువ్వు టైటిల్ లేదంటున్నావు. టైటిల్ లేకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నదంతా ప్రభుత్వం డిపార్ట్మెంట్లే కదా. మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆ రోజు గ్రామ పంచాయతీ కావచ్చు, తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీ అయినా జిహెచ్ఎంసీ అయినా నిర్మాణాలకి టైటిల్ లేకపోతే మీరు అనుమతి ఎట్లిచ్చిండ్రు? ఎట్లిస్తారు అనుమతి? ఇస్తారు ఎవడన్నా? ఇప్పుడు మీకు టైటిల్ లేకపోతే మన ఇంటికో, నా ఇంటికో, మీ ఇంటికో, ఎక్కడైనా మన భూములలో ఏదైనా చేస్తా అంటే చేస్తారా? దీంట్లో మొత్తం ఏంది, ఒకటి గెజిట్ విడుదలైంది. గెజిట్ విడుదలైన తర్వాత ల్యాండ్ కన్వర్షన్ కావాలి కదా. నిర్మాణాలు కావాలంటే ల్యాండ్ కన్వర్షన్ జరగాలి కదా. ల్యాండ్ కన్వర్షన్ జరిగింది కదా. జరగకపోతే నువ్వు అనుమతులు ఎట్టిచ్చినావు? కన్స్ట్రక్షన్కి అనుమతులు ఎట్టిచ్చినావు? అది జరిగింది. జరిగిన తర్వాత 1975 నుంచి వాళ్ళు రెవెన్యూ రికార్డులు ఎక్కారు. అదే కొంత భూమి సెంట్రల్ గవర్నమెంట్ పేరుతోటి ఉంది రెవెన్యూ రికార్డులో. నేను స్వయంగా నా కళ్ళతో చూసిన పానీ నకల్స్లో ఇది ఎక్కింది. అది చూసారా మీరు? నేను చూసిన. నా పాయింట్ ఇక్కడ అడుగుతున్న ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఆనాడు చంద్రబాబు నాయుడు 2003లో ఎలక్షన్లకి ముందు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ బిల్లీరావు అని ఐఎంజీ భారత్ లిమిటెడ్ సంథింగ్ అనే కంపెనీకి ఎకరా 50,000 రూపాయలకు అమ్మిండు. ఇది దాని తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది, రాజశేఖర రెడ్డి వచ్చిండు. రాజశేఖర రెడ్డి దాన్ని రద్దు చేసిండు. ఐఎంజీ భారత బిల్లీరావు కోర్టుకు వెళ్ళిండు. కోర్టుకు వెళ్తే 18-19 సంవత్సరాలు నడిచింది కోర్టులో. సో ఇప్పుడు అది గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పు వచ్చింది, గవర్నమెంట్ భూమి ఇది అని. కానీ ఎక్కడా కూడా హెచ్సి ఇందులో ఇంప్లీట్ కాలేదు. సో కాబట్టి ఇది వాళ్ళకి సంబంధం లేదు అన్న ఇంకొక చర్చను తీసుకొస్తున్నారు. ఇప్పుడు వాస్తవంగా ఎప్పుడైనా కానీ ఒక గెజిట్ విడుదలైన తర్వాత భూమిని కేటాయించిన తర్వాత అసలు ఆ గెజిట్ని రద్దు చేసి కొత్త గెజిట్ తీసుకురాకుండా, లేకపోతే గెజిట్ని ఆల్టర్ చేయకుండా, ఆల్టర్ అయితే చేయలేరు. ఆ గెజిట్ ఏదైతే 2324 ఎకరాలు ఏదైతే అంటున్నారో ఆ గెజిట్ని రద్దు చేసి అప్పుడు వేరే వాళ్ళకి ఎవరికైనా అలాట్ చేయాలి. అసలు గెజిట్ ఇప్పటి వరకు అట్లనే ఉందంటే ఆ భూమి ఎవరిది? నువ్వు రద్దు చేయలే. అవును, మరి ఎట్లా అమ్మగలిగిండు ఎకరా 50,000 రూపాయలకి చంద్రబాబు నాయుడు? అది వారి పాలకులు ఇష్టరాజ్యం అయిపోయింది. అసలు ఆయన అమ్మడానికి ఒక అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇప్పుడు ఇదంతా క్యాబినెట్ అలిపిరి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ముందస్తు ఎన్నికల ముందస్తు పోయి వాజ్పేయిని ముంచుండి ఈయన మునిగిండు. లేకపోతే వాజ్పేయి ఇంకా 5 ఏళ్ళ గడువు పూర్తి చేయకుండా వాజ్పేయి ప్రభుత్వం పోయింది కదా 2004లో. ఈ చంద్రబాబు వల్లనే వాజ్పేయి ప్రభుత్వం కూడా మునిగింది. అది సరే, అప్పుడు ఆయన ఏదైతే శాసనసభ రద్దు చేసి, శాసనసభ రద్దు అంటే క్యాబినెట్ కూడా ఉండదు అప్పుడు. కానీ కేంద్ర రాష్ట్రపతి గారు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఆయన అర్హతలు ఇస్తారు. కాబట్టి ఆయన కొనసాగిన కాలంలో ఈయన ఫస్ట్ ఏం చేసిండ్రు, వీళ్ళు స్టాఫ్కి ఇచ్చిండ్రు, డైరెక్ట్ బిల్లీరావుకి ఇయలే. అసలు ఆ బిల్లీరావు అనేటోడు ఎవడైతే ఉన్నాడో వాని పేరు అహోబలరావు. ఈ అహోబలరావు అనేటోడు ఎవడైతే ఉన్నాడో వాడు తెలుగుడే. అతను ఐఎంజీ అనే ఫ్లోరిడా కేంద్రంగా ప్రారంభమైనటువంటి జాతీయ అంతర్జాతీయంగా బాగా స్పోర్ట్స్ని డెవలప్ చేసినటువంటి కంపెనీ. అది ఇంటర్నేషనల్ కంపెనీ. అది ఫ్లోరిడా కేంద్రంగా పనిచేస్తా ఉన్నది. అది దాన్ని ఇవి ఎక్కడనో కనిపెట్టి ఈ భూమిని మొత్తంగా కూడా కైవసం చేసుకోవాలి, కబ్జా చేసుకోవాలి, దీన్ని దిగమింగాలనే ఉద్దేశంతో ఈ ఐఎంజీ భారత అకాడమీ అని ఒకటి ఏర్పాటు చేసి, ఐఎంజీ కాదు ఇది, ఇక్కడ కొత్తగా మళ్ళీ ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. చూడండి, ఫేక్ ఇది, ఫేకే.
అందరూ అంటారు ముఖ్యమంత్రి అన్నాడు కదా, ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్వయంగా ఇది ఫేక్ అని ఆయనే అన్నాడు కదా. అంటే దొంగతనంగా భూమిని కొట్టేయాలని చంద్రబాబు బిల్లీరావు మాట్లాడుకొని చేసిన వ్యవహారం అంతే. 2004 ఎలక్షన్లకి డబ్బుల కోసం అని కూడా అంటున్నారు. కావచ్చు, లేకపోతే ఎకరా 50,000 ఎవడని ఇస్తాడా? వీళ్ళు స్టాప్కి ఇవ్వడం డైరెక్ట్ గవర్నమెంట్ ఇవ్వలే, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వలే వాళ్ళకి. ఫస్ట్ అలాట్మెంట్ ఎవరికి అయింది? స్టాప్కి అయింది. స్టాప్కి అలాట్ అయితే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి అలాట్ అయితే, ఏపీ స్పోర్ట్స్ అథారిటీకి అలాట్ అయితే వాళ్ళు ఇప్పుడు సేమ్ ఇట్లా ఇక్కడ కూడా ఇంతే కదా, రేవంత్ రెడ్డి టీజీఐఏసీకి ఇచ్చిండు, టీజీఐఏసీ కంపెనీలకు ఇస్తుంది. ఆ స్పోర్ట్స్ అథారిటీకి ఇస్తే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఈ దొంగ బిల్లీరావు కంటోనికి వాడు గుంటనక్క, అసలు గుంటనక్క వాడు. ఇలా విద్యార్థులు కాదు గుంటనక్కలు. ఈ ముఖ్యమంత్రికి అర్థం కావాల్సింది ఏంటంటే అసలు గుంటనక్క ఎవడు? బిల్లీరావు అవుతాడు, చంద్రబాబు అవుతాడు, ఇంకెవరైతాడు? లేకుంటే అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎవరైనా కానీ ఇటువంటి నిర్ణయాలు చేస్తారా? చేయొచ్చా? అసలు చేయడానికే వీల్లేదు. అయితే అప్పుడు ఆయన ఏంది, తన చేతులకి మట్టి అంటకుండా స్టాప్ వాళ్ళు చేసిండ్రు. మా క్యాబినెట్కి ఏం సంబంధం, మా ముఖ్యమంత్రికి ఏం సంబంధం అంటారు. టీజేఏసీకి మేము కేటాయించిన టీజేఏసీ ఇచ్చుకుంటది, మాకేం సంబంధం? అంతే దొంగలు వీళ్ళు. ఇప్పుడు ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే దీన్ని వెలుగులో తీసుకొచ్చి మాట్లాడినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి బుద్ధి లేదు, మెదడు లేదు అని మాకేం సంబంధం అని కూడా అప్పుడు టీడీపీ వాళ్ళు మాట్లాడిండ్రు. 2006 వరకు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు GOMS నెంబర్ 11 మీరు పోయి చూడండి, ఆర్డినెన్స్ రూపంలో GOMS 11 2006 అని కొట్టండి వస్తుంది. ఆ GOMS 11 ద్వారా దీన్ని రద్దు చేసిండు. ఓకే, ఈ అగ్రిమెంట్ రద్దు చేసిండు. శాప్ ద్వారా ఇచ్చినటువంటి ఏదైతే బిల్లి రావాలే ఒక ING భారత్ అకాడమీ అని ఎవరైతే దొంగవాడు ఉన్నాడు కదా, అది వానికి దాన్ని రద్దు చేసిండు. ఆ రద్దు చేసిన తర్వాత వాడు ఏం చేసిండు, నేను నాకు సేల్ ఉంది, సేల్ అగ్రిమెంట్ ఉంది, నేను డబ్బులు పెట్టి కట్టినా అని కోర్టుకు పోయాడు. కోర్టుకు పోతే అప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు దాన్ని ఇచ్చేసింది. తర్వాత హైకోర్టుకు పోయిండు, హైకోర్టు కూడా ఇచ్చేసింది. తర్వాత సుప్రీంకోర్టుకు పోయిండు. అయితే దీంట్లో వీళ్ళు చెప్పినట్టు ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు, మన అన్న రేవంత్ అన్న చెప్తున్నాడు కదా, వీరోచితంగా కొట్లాడినాం, మా రెక్కలు ముక్కలు అయిపోయినాయి, చెమటలు కారిపోయినాయి, మేము అన్నిటి తెగించి చేసినాం అంటాడు. ఏం చేయలేదు వీళ్ళు, ఏం చేయలేదు. భారత అటార్నీ జనరల్ దీని మీద సుప్రీంకోర్టులో కొట్లాడిండు. వీళ్ళు ఎవ్వరు కొట్లాడలేదు దీంట్లో. ఓకే, అటార్నీ జనరల్ దీని మీద కొట్లాడిండు. సుప్రీంకోర్టులో కొట్లాడినప్పుడు వీళ్ళు ఎవడున్నాడు చెప్పమని, ఒక పేరు చెప్పమని చూద్దాం. అంటే ఇప్పుడు మరి గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే జడ్జిమెంట్ వచ్చింది కదా, వీళ్ళు ఒక ప్రాసెస్ లో వచ్చింది. అది 2014లో జడ్జిమెంట్ వచ్చింది. అది నువ్వు చదువుకున్నది ఎప్పుడు, నువ్వు చూసింది ఎప్పుడు, నీకు తెలిసింది ఎప్పుడు? వీళ్ళందరు కళ్ళు తెరిచింది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళందరికీ తెలుసు ఇది ఫలానా విషయం ఉందని. లేకపోతే ఎక్కడ తెలుసు? 2014లో జడ్జిమెంట్ వస్తే ఇప్పటి వరకు ప్రధానంగా ఏంటంటే వీళ్ళు అప్పుడు జరిగిన పొరపాట్లలో యూనివర్సిటీ వాళ్ళది కొంత పొరపాటు ఉంది. సరే, అప్పుడు ఉన్నటువంటి గురుబక్సన్ సింగ్ కున్న ఇప్పుడు నా పాయింట్ ఒకటి, ఒక కాపీ ఉంది కదా ఇక్కడ, ఏదైతే భూమిని వీళ్ళు ఇచ్చేస్తారు ఎవరికి, గవర్నమెంట్కి ఇచ్చేస్తారు. మళ్ళీ వీళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ కింద గోపన్పల్లి, మామిడిపల్లి ఏదో దగ్గర, గోపన్పల్లి దగ్గర ఇంకొక 300-400 ఎకరాలు తీసుకుంటారు. ఈ మ్యూచువల్ ట్రాన్సాక్షన్ ఎట్లా జరిగింది? అయితే అప్పుడు రిజిస్ట్రార్ సమక్షంలో సంతకాలు పెట్టింది. అసలు అది చేయడానికే వీల్లేదు. అసలు అందులో ప్రైవేట్ పంచులు ఉన్నారు. మరి ఎట్లా అది? అసలు వాస్తవంగా ఏంటంటే ఇదంతా కూడా చట్టబద్ధంగా జరగలేదు. ప్రైవేట్ గెజిట్ ఉండగా గవర్నమెంట్ ల్యాండ్ లో ప్రైవేట్ వ్యక్తులు పంచులుగా వస్తారు వాళ్ళు. నువ్వు చేసినావు అసలు సరే 400 ఎకరాలు అన్నావు, నువ్వేమైనా 400 ఎకరాలు మ్యాప్ చూపెట్టినావా, సర్వే నెంబర్ చెప్పినావా? ఏది చెప్పలే. అసలు ఈ 400 ఎకరాలు ఏదైతే శాప్కి ఇచ్చి శాప్ ద్వారా వీరికి ఇచ్చిందని అంటున్నారు కదా, ఏ సర్వే నెంబర్ అది? ఉత్తనే 25వ సర్వే నెంబర్ అంటారు. 25వ సర్వే నెంబరు చాలా పెద్ద సర్వే నెంబరు. 25వ సర్వే నెంబరు నాకు తెలిసినంత వరకు 2074 ఎకరాలు ఎంతో ఉన్నది. అది చాలా పెద్ద సర్వే నెంబరు. మరి దాంట్లో ఎక్కడ నువ్వెక్కడ అసలు? 25వ సర్వే నెంబర్లోనే 3 లేకులు ఉన్నాయి. అవును, పికాక్ లేక్ అని, ఇట్లా పికాక్ లేక్ అని, బఫెలో లేక్ అని, ఇంకా అనేక పేర్లతో ఉన్నటువంటి లేకులు ఉన్నాయి అక్కడ. అవును,
మరి ఆ విధంగా ఉన్నటువంటి భూమి ఏదైతే ఉన్నదో ఇవాళ ఇప్పటికి మన అందరం మాట్లాడాల్సింది ఏంటంటే అప్పుడు విడుదలైనటువంటి ఆ గెజిట్ రద్దు అయిందా లేదా? గెజిట్ రద్దు కాకుండా ప్రభుత్వం ఎవరికి ఇచ్చినా అది ఆర్టీసీ కొంత ఇచ్చిండ్రు, ఇంకా టీఎన్జిఓలకు ఇచ్చిండ్రు, తర్వాత ఎవరో కంపెనీలకు ఐటీ కంపెనీలకు ఇచ్చింది ఏదైతే ఉందో ఒక గెజిట్ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ రద్దు కాకుండా ఆల్టర్ కాకుండా ఇయ్యడం అనేది చట్టరీత్యా నేరము. అందుకే ఫస్ట్ ఈ ప్రభుత్వం మీద కేసు పెట్టాలి మనం. ప్రభుత్వం ఇక్కడ దోషి అసలు వాస్తవంగా చెప్పాలంటే. ఒక గెజిట్ ఉండగా ఎట్లా చేస్తున్నావు అసలు పని? అంటే ఇక ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఇక అది దానికి ఎవడేం చేయలేడు. కాబట్టి ఇక్కడ ఆనాడు ఉన్న హెచ్సియు అధికారులు కూడా కొంత గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇదైపోయి ఉంటారు. అంటే వాళ్ళు కూడా ఆనాడు కొట్లాడలే కదా. అంటే నాకు తెలిసినంత వరకు అన్నా, లేదంటే మాకు ఇక్కడ భూమి పోతుంది ఇంకో దగ్గర ఇస్తున్నారు కదా అన్న యాంగిల్లో కూడా వాళ్ళు అంటే మామూలుగా ఏంటంటే ప్రభుత్వ పెద్దలు చెప్పినప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రధానమంత్రి లేకపోతే ఇతరులు చెప్పినప్పుడు ఏంటంటే కొంత వాళ్ళు ఒబీడియన్స్ అనే పేరుతోటి, మనకు ఒకటి ఉంది కదా ఒబీడియన్స్ అనేది, ఆ పేరుతోటి వీళ్ళు తలుపుకుంటూ వచ్చిండ్రు. కానీ అసలు వాళ్ళకు కూడా ఇది చేయడం తప్పు, మనకు ఒక గెజిట్ ఉండగా గెజిట్ రద్దు కాకుండా ఆల్టర్ కాకుండా మనం సంతకాలు పెడితే కూడా చెల్లదు అనేది కూడా వాళ్ళకి కూడా తెలుసో తెలియదో, అది కూడా ఎవరు రిజిస్టర్ సంతకం ఉన్న దాంట్లో ఇప్పుడు వాళ్ళు చూపెట్టే అంటే ఎవరు సంతకం రిజిస్టర్తో ఉన్నది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మనందరం కూడా ఆలోచించాల్సింది, కోర్టు ఆలోచించాల్సింది. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళు చేయడానికి వీలే లేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడిగా చెప్పబడేటువంటి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆయన ఈ విషయం మీదనే ఇదే లేక్స్ మీద, ఇదే ల్యాండ్ మీద ఈ వన్యప్రాణ పరిరక్షణ అనే పేరుతోటి కానీ లేకపోతే వాతావరణ కాలుష్యం అవసరాల రీత్యా కానీ ఈ భూమికి సంబంధించిన దాని మీద పిల్లేసింది హైకోర్టులో. అప్పుడే సరే ఆయన కొట్టాడిండు, తర్వాత ఆయన చనిపోయిండు, పిటిషనరే లేడు కాబట్టి పిటిషనర్ లేడు కాబట్టి తర్వాత దాన్ని కోర్టు దాన్ని క్లోజ్ చేసింది. అది వేరే విషయం. వేరే పిటిషన్స్ ఇప్పటికి ఉన్నాయి, వేరే పిటిషన్స్ ఇప్పటికి ఉన్నాయి. ఎవరో రామ్మోహన్ రావు ఎవరో వేసిండ్రు. ఇప్పుడు ఆనాడు ఎంత ముందు చూపుతో ఆనాడు ఉన్న వీసీ మొత్తం గోడ కట్టిండు, ఎంత అద్భుతంగా కట్టిండు, అసలు నీట్గా గోడ కట్టుకుంటూ వెళ్ళిపోయిండు. ఇంకొకటి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నుంచి ఇప్పుడు మొన్న లాఠీచార్జ్ జరిగిన ఈస్ట్ క్యాంపస్ ఏదైతే ఉందో దాదాపు 2-2.5 కిలోమీటర్ల అవతల ఉంది. అంటే ఆ భూమికి ఫ్యూచర్లో కబ్జాకు గురవుద్ది అని చెప్పి ఇటుమూలకు ఒకటి అటుమూలకు ఒకటి కట్టిండు ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేయడానికి. ఎంత గొప్ప విషయం అది. ఇప్పుడు అప్పుడు ఏదైతే 1973 ఎండింగ్లో ఈ యూనివర్సిటీ పెట్టాలని ఒక నిర్ణయం జరిగినప్పుడు అప్పుడు గురుబక్సర్ సింగ్ అనే ఒక పంజాబ్కు చెందినటువంటి ఒక విద్యావేత్తని ఈ వైస్ ఛాన్సలర్గా ఇక్కడ అపాయింట్ చేశారు. అప్పుడు ఇదే మీరు అన్నట్టు ఈ 74 తర్వాత 75 ఆ ప్రాంతాల్లో ప్రహరీ గోడ నిర్మాణం ప్రారంభించినప్పుడు ఇక్కడ ఏర్పాటైన రిజిస్ట్రార్ కానీ ఇతర అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ వాళ్ళు ఆ వైస్ ఛాన్సలర్ని అడిగిండట, సార్ ఎందుకు సార్ ఇంత పెద్ద ఖర్చు పెట్టి దాదాపు ఆ రోజుల్లో 75 అంటే 50 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 25లో ఉన్నాం మనం, 50 సంవత్సరాల క్రితం కోటి రూపాయలు పెట్టి ఆ రోజు వాల్యూ ప్రకారమే ₹1,00,00,000. ఈ రోజు వాల్యూ కాదు. ఆ రోజు ఉన్నటువంటి ఆ సిమెంటు లేకపోతే ఆ బ్రిక్, ఆ రాయి ఇతరత్ర ఏదైతే ఉందో దాని వాల్యూ ప్రకారం ₹1,00,00,000 ఖర్చు అంటే ఇప్పుడు ఎన్ని వందల కోట్లు అవుతుంది. అప్పుడు నిర్మాణం చేస్తున్నప్పుడు అడిగితే అన్నాడట, మీకు ల్యాండ్ వాల్యూ తెలియదు, మాకు మా పంజాబ్లో హరిత విప్లవం వచ్చింది కాబట్టి భూమి విలువ గెట్టుకే పంచాయతీ ఉంటుంది, ప్రతి గజానికి సెంటుకు పంచాయతీ ఉంటుంది, కాబట్టి భూమి విలువ మాకు చాలా తెలుసు, కాబట్టి నేను రేపు రాబోయే రోజుల్లో ఈ భూమి మీద కొట్లాటలు జరుగుతాయి, ఈ భూమి కోసం చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు, కాబట్టి మనము దీన్ని గనక ఇప్పుడు ఇట్లే వదిలిపెడితే చాలా నష్టం జరుగుతుందని అప్పటికే తుప్పలు, చెట్లు, విపరీతమైనటువంటి దుప్పిలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వాటిని అసలు మొత్తం కూడా అంటే ప్రహరీ కూడా నిర్మాణం చేయడానికి ఏదైతే పునాదులు చేయాలి కదా దానికి ఎక్కువ టైం పట్టిందట. తర్వాత
ఈ మొత్తం నిర్మాణం చేయడానికి వెహికల్స్ అయితే అక్కడ పోవు. ఆ రోజుల్లో ట్రాక్టర్లు లేకపోతే ఎడ్ల బండ్ల మీదనే చాలా రవాణా చేసిందట. ఎడ్ల బండ్ల మీదనే చాలా మెటీరియల్ డంప్ చేసిండట. ఎందుకంటే అది ట్రాక్టర్ పోలేదు, బృదాయ ఇతరత్ర ఉంది కాబట్టి వాటి ద్వారా కొన్ని కిలోమీటర్ల కొద్ది మీరు అన్నట్టు మనుషులు ఏం మోసిందట అక్కడికి మెటీరియల్. ఆ విధంగా పట్టుదలతోటి ఆ భూమి విలువ తెలిసినటువంటి ఆ గొప్ప వ్యక్తి ఒక భవిష్యత్తులో జరగబోయే దాన్ని అంచనా వేసిండు. కాబట్టి ఈ దుర్మార్గులు గోడ కట్టకపోయింది ఈ పాటికి ఎప్పుడో కథ అయిపోయేది. ఇంకెక్కడది అది అసలు ఎవడైనా మనలాంటి వాళ్ళు మాట్లాడాలంటే కూడా ఎట్లా చెప్తామా వాళ్ళదని. ఇలా ప్రహరీ కూడా ఉంది, సర్వే నెంబర్లు మారుస్తారు, అది అటు ఇటు చేస్తారు, ఏమో రికార్డ్స్ మార్చి పడేస్తే అయిపోయా అంతే. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి ఆ వైస్ ఛాన్సలర్ ఎవరైతే గురుబక్సన్ సింగ్ ఏదైతే ముందు చూపుతోటి ఈ దొంగలు ఈ ముఠా శక్తులు ఉంటారనేది ఆయన వాళ్ళకి పంజాబ్లో ఎప్పటి నుంచో చూసింది కాబట్టి వాళ్ళకి అనుభవం ఉండొచ్చు. వాళ్ళు చేసినటువంటి ఆ గొప్ప పని వలన ఈరోజు ఇంత మాట్లాడుకోవడానికి, ఆ ల్యాండ్ని మనలాంటి వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి పిలిచేసిన వాళ్ళు పల్వాయి గోవర్ధన్ ల్యాండ్ వంటి కానీ ఇంకా ఇతరులు కానీ పిలిచేసింది. కాబట్టి మనకి ఆ ల్యాండ్ గురించి కొంత చరిత్ర మనకు దొరుకుతా ఉన్నది. లేకపోతే ఆ గెజిటు ఆధారంగా కొంత చరిత్ర బయటికి తీసుకురావడానికి ఆస్కారం ఉన్నది. ఇట్లా ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు ఈ భూమి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఏదేమైనా ఇప్పుడు ఈ డిస్కషన్ కూడా చాలా మంచిదే. ఇప్పుడు రేపు పొద్దున భూమి ఎవరు ముట్టుకోవాలన్నా కూడా ఇప్పుడు అందరు ఒక ఇరుకపోయే ఉన్నారు కదా. ఒక ఆయన ఎకో పార్క్ అంటుండే, ఇంకొక ఆయన ఇంకోటి చేస్తాం దాన్ని ముట్టడానికి వీల్లేదని అన్ని పార్టీలు ఒక లైన్ తీసుకున్నాయి. సో ఇంకా ఫ్యూచర్లో గవర్నమెంట్ ఉన్నా మారినా ఇంకా దాన్ని ముట్టుకోవడానికి అయితే అవకాశం ఉండదు కదా. అయితే ఇప్పటికైనా అటు కేంద్ర ప్రభుత్వం అయినా లేకపోతే యూనివర్సిటీ అధికారులందరూ కూడా వాళ్ళు తక్షణమే దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి, సర్వే డిపార్ట్మెంట్కి లెటర్లు పెట్టి ఈ భూమిని ఫస్ట్ సర్వే చేయాలి. సర్వే చేసి మొత్తం కూడా బౌండరీస్ ఫిక్సప్ చేయాలి. ఇప్పుడు ఏదైతే పిలిచేసినప్పుడు సమయంలో హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఈ కుంటలు, చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని బౌండరీస్ ఫిక్సప్ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చింది. అప్పుడు ఎవరు చేయాలా? అవి ఎవరు తెస్తాడు వాటిని? హైకోర్టును పట్టించుకోరు, సుప్రీంకోర్టును పట్టించుకోరు, చట్టాలను పట్టించుకోరు, గెజిట్లను పట్టించుకోరు. ఎవరి ఇష్టారాజ్యం అంది. ప్రజలు మనం కూడా అందరం ఏమైపోయినామంటే సమస్య వచ్చినప్పుడే అందరం మాట్లాడుతున్నాం. అంతే. ఇప్పుడు యూనివర్సిటీ అధికారులైనా, యూనివర్సిటీ అధ్యాపక వర్గమైనా, యూనివర్సిటీ పూర్వ విద్యార్థులైనా వీళ్ళందరూ కూడా గురుబక్ష్ సింగ్ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలి కదా. వాళ్ళు చేయాలి కదా. మరి అంత పెద్ద గొడవ కట్టింది, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి మనం అన్న ఒక ఆలోచన ఉండాలి కదా. వాళ్ళు కూడా ఒక రకంగా గవర్నమెంట్ తో ఇదైపోయినారు ఆ రోజు. అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అది కాకతాళీయంగా జరిగిందో ఎట్లా జరిగిందో కానీ రాష్ట్ర క్యాబినెట్లో అత్యున్నతమైనటువంటి మంత్రి పదవుల్లో ఉన్నటువంటి ఇద్దరు పూర్వ విద్యార్థులు, హెచ్యు పూర్వ విద్యార్థులు, శ్రీధర్ బాబు అండ్ బట్టి విక్రమార్క. అరే నువ్వు పూర్వ విద్యార్థి అయినందుకు, నీకు విద్య నేర్పినటువంటి, నీకు చదువు నేర్పినటువంటి, జ్ఞానం ఇచ్చినటువంటి, నిన్ను ఈ స్థాయికి రావడానికి కారణమైనటువంటి ఆ గడ్డని నువ్వు ప్రొటెక్ట్ చేయకపోతే నీ తల్లి లాంటి గడ్డ అది. నీ జన్మస్థలం ఎంతో, నీ విద్యాబుద్ధులు నేర్పినటువంటి గడ్డ, ఆ భూమి అంత పవిత్రమైంది. మరి ఒక కాలేజీ, ఒక యూనివర్సిటీ, ఒక స్కూల్ అంటే ఒక దేవాలయం. అది ఓ పవిత్రమైనటువంటి దేవాలయంగా భావించాలి, ఒక మసీదుగా భావించాలి, ఒక చర్చిగా భావించకపోతే ఎట్లా? మరి అటువంటి ఆ పవిత్రమైనటువంటి స్థలం ఇవాళ ఆక్రమణకు గురైతుంటే మంత్రివర్గంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వారిద్దరు అనుకుంటే అసలు అడ్డు ఉందా? ఇంకెక్కడ డెవలప్మెంట్ అని ఒక మంచి ఇట్లా బట్టర్ రైస్ రుద్దుతున్నారు. డెవలప్మెంట్ 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అనే లైన్ తీసుకొస్తున్నారు.
అరే ఇప్పుడు చూస్తలేమా, ఇప్పుడు ఐటీ కంపెనీలలో పెద్ద పెద్ద కంపెనీలు ఒరాకిల్ లాంటివో ఇంకా వేరే కంపెనీలలోనే ఉద్యోగస్తులను కూడా బిక్తంటే దిక్కు లేదు. చూస్తలేమా రోజు పేపర్లలో వస్తుంటే బయట చూస్తూ ఉంటే లేదా? ప్లేస్ కూడా అదొకటే ఉందా? అసలు అవకాశమే లేదు. మొదలు ప్లేస్ సంగతి తర్వాత మాట్లాడదాం. అసలు వీళ్ళు చెప్పి 5 లక్షల ఉద్యోగాలు అనేది ఒక బూటకం, ఒక నాటకం. అరే నువ్వు ప్రైవేట్ ఉద్యోగాలు నువ్వేందా నీ అకౌంట్లో వేసుకునేది? బుద్ధి ఉందా ఏమన్నా? చెప్పేవానికి వినేవానికి బుద్ధి లేకుండా మీరు చెప్పేవానికి బుద్ధి ఉండాలా? వీళ్ళు ఎట్లా చెప్తారు? ప్రైవేట్ ఉద్యోగాలను కూడా నీ అకౌంట్లో వేసుకుంటావా? అరే నీ ప్రభుత్వంలో నీ అన్ని డిపార్ట్మెంట్లలో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తుకుంటున్నది, నిరుద్యోగులు మొత్తుకుంటా ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు మొత్తుకుంటా ఉన్నారు. అది ఫిలప్ చేయరాదు? వాడెవడో తుమ్మితే ఊసిపోయేనట్టు ఎప్పుడు ఉండదో ఆ ఉద్యోగాన్ని పట్టుకొని 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల ఉద్యోగాలని మాట్లాడడానికైనా సిగ్గుండాలి వీళ్ళకి. రెవెన్యూ ఏమొస్తుంది చెప్పు? మన భూమి వాళ్ళకి కేటాయించే భూమితో పోలిస్తే మనం వాళ్ళకి రోడ్లు వేసి ఇవ్వాలి, మనకు నీటి సౌకర్యం కల్పించాలి, విద్యుత్ సౌకర్యం కల్పించాలి, మళ్ళీ వాళ్ళకి అదనంగా వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వాలి. వాడించట రెవెన్యూ వస్తుంది. ఇవాళ దాని విలువ ఎన్ని వేల కోట్లది. ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేది ఎట్లా? ఇప్పుడు కేటీఆర్ అంటున్నాడు, అరే ఎంత ఘోరం చేస్తున్నారు వీళ్ళు, మేము వస్తే ఎవరు కొనొద్దు ఈ భూమిని, మేము వస్తే మేము దాన్ని మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తాం, దాన్ని ఒక ఎకో పార్క్ కింద తయారు చేస్తాం. అంటే వీళ్ళు చిత్తశుద్ధితో చేస్తున్న కమెంట్స్ అయినా ఇవన్నీ? వాళ్ళకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ కాలంలో అన్యాక్రాంతమైనటువంటి దారాదత్తం చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాళ్ళు సరెండర్ చేయించండి. అవసరమైతే మీరే డబ్బులు కట్టి సరెండర్ చేయించండి, కాళ్ళ ఏళ్ళ పట్టుకొని సరెండర్ చేయించండి. కొన్ని 1000 ఎకరాలు ఉన్నాయి కదా, అది కనుక చేస్తే వీళ్ళు ఇప్పుడు మాట్లాడేదానికి ఏమన్నా అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. ఏమి లేకుండా ఉత్తగానే నోరుంది కదా అని, మైకులు పెట్టింది కదా అని ఏది పడితే అది మాట్లాడితే దానికి అర్థం ఏమున్నది మనకు తెలియదా? ఎన్ని 100,000 ఎకరాలు అన్యాక్రాంతమైనవి, దారాదత్తమైనవి. వాడు ఆ రోజు ఇచ్చినట్టు వీళ్ళు కూడా మన నియోపోలిస్ కోకాపేట ఎగ్జాంపులే కదా. ఎన్ని పెద్ద కొండలు గుట్టలు తొలిచేసి రోడ్లు వేసి రామేశ్వరరావుకి రాజపుష్పకి అప్పుడు గప్పో చెప్పుకున్నారు 100 కోట్లకు పోయింది ఎకరం భూమి అని. ఇవన్నీ వాళ్ళ భూములమ్మి ప్రభుత్వాలు నడుపుడేంది అని వీళ్ళు. భూములమ్మి ప్రభుత్వాలు ప్రజలు ఎవరన్నా మాకు పలాంది సబ్సిడీ మేము కూర్చుంటాం ఇంట్లో పడతాం మాకు తిండి పెట్టమని ఎవడన్నా అడుగుతుండా? అరే మాకు పని కల్పించురు నాయన అని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు కానీ మాకు వాళ్ళు ఏదో బిచ్చం వేయండి మాకు అని ఎవడన్నా అడుగుతుండా? ఎవ్వరు అడగరు అసలు. కాబట్టి ప్రభుత్వాలు ఈ భూముల అమ్మకాలు ఒకవేళ ఏదైనా అటువంటి పరిస్థితి వస్తే పబ్లిక్లో పెట్టాలి, పబ్లిక్లో సమాధానం తీసుకోవాలి. ఏదో ఉత్తగానే తూతు మంత్రం లెక్క మీరు లోపాయకారి ఒప్పందాలు చేసుకొని చేస్తే ఏమొస్తుంది అసలు? ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయాన్ని గమనిస్తలేదా? ఇప్పుడు మీరు కూడా కొంత వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి? వాళ్ళకి తెలియకుండానే జరుగుతున్నదా? నాకు తెలిసినంత వరకు అంటే నాకున్న సమాచారం మేరకు వాళ్ళు అలాంటి వాళ్ళంతా చాలా మంది మేము అందరిని అడిగే క్రమంలో నేను మంత్రులతో మాట్లాడినా ఇది మీకు నష్టం చేస్తుంది అని చెప్పి. ఎందుకంటే ఇవాళ మనం బయట సమాధానం చెప్పాల్సి వస్తుంది వీళ్ళ కోసం. వాళ్ళ దొరకరు, మనమే కదా దొరికేది. మీలాంటోడు నాలాంటోడు దొరుకుతాడు జనానికి. మీరు ఓట్లు ఏమంటారు, గెలిపి ఏమంటారు, ఓ గొప్ప ప్రభుత్వం వస్తుందని చెప్తున్నారు. పోయొచ్చి ఒక 3-4 వీడియోలు చేసిన తర్వాత కూడా అరే ఇటు రాలేదురా అని అడుగుతున్నారు. అరే నేను పోయినరా బాబు అని మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈ పరిస్థితులలో కేంద్రం కూడా నేను అనుకుంటాం, అంటే కేంద్రం అంటే కేంద్ర నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకున్నట్టు. ఎందుకంటే అసలు వాళ్ళ ఎన్ఎస్యుఐ వాళ్ళ ఎన్ఎస్యుఐ అఫీషియల్ బ్లాక్లోనే వాళ్ళు ట్వీట్ చేసి ఏం పెట్టారు మీరు చూసారు? అది చూశాను కదా. ఎన్ఎస్యుఐ ఎవరిది? కాంగ్రెస్దే కదా. ఆ విద్యార్థులు ఏం చెప్పిండ్రు? మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాట్లాడేది అశాస్త్రీయము, శాస్త్రీయబద్ధంగా లేదని వాళ్ళే అంటున్నారు, సెన్స్లెస్ అంటున్నారు. అంటే అర్థం ఏంటిది? ఇది ఈ ట్వీటు ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేసారు, మొత్తం అందరికి లింకు పెట్టారు. ఇప్పుడు ఇలా బయట వాళ్ళని మనం ఎంతమంది మాట్లాడినా అది అఫీషియల్ కదా. కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ అంటే వాళ్ళ విభాగం అఫీషియల్, అది వాళ్ళే పెట్టారు కదా. ఇది మేము పెట్టలేమని వాళ్ళు అంటలేరు. మనందరం మొత్తుకుంటా ఉన్నాం ఎన్ఎస్యుఐలో పెట్టిరు. అరే నాయన మేమందరం వదిలిపెట్టరా, నీ వాళ్ళే చెప్తున్నారు, నువ్వైనా
ఆలోచించమని ఏదైతే అంటున్నారో అది రాజీవ్ గాంధీకి పెట్టిండు, ప్రియాంక గాంధీకి పెట్టిండు, అధ్యక్షుల వారికి మొత్తం పెట్టిండు. ఆగిపోయినట్టేనా దాదాపుగా? ఇప్పుడు కోర్టు మళ్ళీ కమిటీ 6 నెలలు, దాని తర్వాత మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అంటే దీంట్లో ఆగిపోవాలంటే యూనివర్సిటీ అధికారులు కూడా దీని మీద నిమ్మకు నీరెత్తినట్టు ఉండకుండా తక్షణమే వాళ్ళు సర్వేకి అప్లై చేయాలి, సర్వే చేయించుకోవాలి. సర్వే నెంబర్ వారిగా ఎన్ని ఎకరాలు ఉన్నాయో వాళ్ళు మొత్తంగా మ్యాప్స్ తోటి సహా వాళ్ళు రికార్డు తీసుకోవాలి. వచ్చిన తర్వాత ఆధారంగా ముందుకెళ్ళాలి. ఏదైనా ఎవరికైనా ఇప్పుడు ప్రామాణికం అసలు గెజిటే, ఏది కాదు ఇది ఇందిరాగాంధీ హయాంలో వచ్చిన గెజిట్. అంతే. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే గెజిట్ విడుదల చేసినాయో, పానీ నకల్స్ లో ఏదైతే ఆ రోజు సెంట్రల్ యూనివర్సిటీ, సెంట్రల్ గవర్నమెంట్ నమోదైనటువంటి పానీ నకల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే గెజిట్ అని దాని ప్రామాణికం. లేకపోతే రెవెన్యూ రికార్డుకి ఎట్లా వస్తుంది, పానీ నకల్లోకి ఎట్లా వస్తుందా? గెజిట్ లేకపోతే పానీ నకల్లోకి వస్తుందా? పానీ నకల్లో రావాలంటే 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి, కోర్టు డిగ్రీ ఇస్తే, కోర్టు కనుక జడ్జిమెంట్ ఇస్తే ఇది ఫలానా భూమి అని ఇస్తే అప్పుడు చేంజ్ ఆ జడ్జిమెంట్ ఆధారంగా వాళ్ళు దాంట్లోకి పోతారు, ఏది రెవెన్యూ రికార్డులో పోతారు. లేకపోతే డిగ్రీ సాధిస్తే దాని ద్వారానే పోతారు. లేకపోతే గవర్నమెంట్ విడుదల చేసినటువంటి ఈ గెజిట్ ఏదైతే ఉంటుందో, రాజపత్రం ఏదైతే ఉంటుందో దాని ద్వారానన్నా రెవెన్యూ రికార్డులో పోతారు. అట్లే కదా వీళ్ళు పోయింది. మరి అట్లా పోయినప్పుడు ఇప్పుడు మన అందరం మాట్లాడాల్సింది ఈ గెజిట్ సంగతి ఏంది అసలు చూద్దాం. మనం కూడా దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో అందరూ దీని గురించే మాట్లాడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్నయ్య గారు. థ్యాంక్ యూ. ఇది గాదే ఎన్ఏ గారితో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పైన చిన్న రీసెర్చ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.